హాయ్ డ్యూడ్స్, ఈరోజు మన పార్ట్ 3 వీడియోలో గండికోట ఫోర్ట్ టెంపుల్ అన్నీ చూద్దాం. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి. పొలిమేర 2, సాహసం, సైరా నరసింహారెడ్డి అన్నీ ఇక్కడ జరిగాయి. మీరు చూసిన ఇదే సైరా నరసింహారెడ్డి ఫోర్ట్. చాలా బ్యూటిఫుల్గా కట్టినారు. ఇది ముందు కాలంలో అసలు శత్రువులు ఎవరు లోపలికి రాకుండా కట్టినారు. మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ ఒకటి వస్తుంది. సాహసం మూవీలో, పొలిమేర 2 మూవీలో అంతా ఇక్కడ చేసింది. ఇంకా చాలా మూవీస్, యజ్ఞంలో అన్నీ ఇక్కడ చేసింది. చూడండి ద్వారం ఎలా ఉందో, ఇంత ఐరన్తో కట్టినారు. ఇది షార్ట్ వే. ఇలాంటి టెక్నాలజీ ఈ కాలంలో లేదు. చూడండి, సైరా నరసింహారెడ్డిలు కూడా ఇక్కడ జరిగింది షూట్. ఇంత వంకర్ టింకర్గా ఉన్నాయి రూట్స్ అంతా. లోపలికి వెళ్ళాలంటే శత్రువులు కన్ఫ్యూజ్ అయిపోతారు. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మార్నింగ్ ఒక 10 అలా బయలుదేరాం మదనపల్లి నుండి. ఒక 4 అలా రీచ్ అయిపోయాం. ఫోటోషూట్ చేసి మళ్ళీ నైట్ టెంట్, ఫైర్ క్యాప్, ఎర్లీ మార్నింగ్ ఇది మళ్ళీ మేము విజిట్ చేసాం. ఎక్కడ చూసినా మన వాళ్ళు గోడల పైన అంతా గబ్బు చేసేసినారు రాసి. జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాం. ఈ ఫోర్ట్ లోపలే ఒక పెద్ద విలేజ్ ఉంది. ఇది గండికోట పంచాయత్. ఆల్మోస్ట్ ఒక 300 పీపుల్ లివ్ చేస్తున్నారు ఇక్కడ. జమ్మలమడుగుకి 12 కిలోమీటర్స్. సో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ జమ్మలమడుగు నుంచి తెచ్చుకుంటారు. ఒక 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. ఇది సబ్ జైల్ అంట. ముందు కాలంలో ఎవరైనా తప్పులు చేసి ఇందులో వేసేవారు. గండికోట జైలు ఇది. అంత సున్నముతో కట్టినారు. ఇది రాతి సున్నముతో. ఇంకా స్ట్రాంగ్ ఉంది. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. ఈ డిజైన్, జైల్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. బందిపోట్లు జైల్లో పెడితే మళ్ళీ తప్పించుకునే ప్లేసే లేదు, ఛాన్సే లేదు. అలా కట్టినారు ఇది. ఇట్లా వాటర్లో ముసళ్ళు వేసేవారంట తప్పించుకోకుండా. ఈ పక్కనంతా నిమ్మ తోటలు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నిమ్మకాయ తోటలు. అవన్నీ ఇక్కడ నిమ్మకాయలు ఎక్కువ పండిస్తారంట. నెక్స్ట్ we came to the temple. ఇక్కడే పొలిమేర 2, సాహసం, సైరా నరసింహారెడ్డి మూవీస్ అన్నీ ఇక్కడే. ఆల్మోస్ట్ ఒక 100 to 50 మూవీస్ ఇక్కడ చేసి ఉంటారు. నైట్ ఎంట్రీ లేదు. సో ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్. చాలా బాగుంది టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్. యజ్ఞ మూవీలో చూసి ఇక్కడే సేమ్ ఇదంతా శ్రీకృష్ణ దేవరాయలు హంపీలో కట్టిన స్ట్రక్చర్ లానే ఉంది. మేబీ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టింటారు ఇక్కడ. ఇదే ఎంట్రీ, టెంపుల్ ఎంట్రీ. లోపల దేవుడు లేరంట. ఇదే మనం చేసిన పెద్ద మిస్టేక్. ఏదైనా ఒక దేవుడిని పెట్టచ్చు కదా, సో దట్ పూజలు జరుగుతాయి. సో ఇక్కడ చుట్టూ ప్రజలు వస్తారు, డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక చిన్న దేవుని పెట్టిండొచ్చు, కానీ లోపల ఏం లేదు. సేమ్ హంపి టెంపుల్ లానే ఉంది.
నెక్స్ట్ గండికోట రహస్యం తెలుసుకోవడానికి అలా బయలుదేరుతూ వెళ్ళినాం. ఇది రాజా మహల్ అంట. అంతా చాలా కూలిపోయింది. సో మేము జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసాం. ఇందులో నిధులు ఉన్నాయి అని చెప్తూ నిన్నారు. సో లాక్ చేసేసారు. ఈ గండికోట ప్రదేశంలో చాలా నిధులు ఉన్నాయంట. అలా ఎన్నో రహస్యాలు, అంతు చిక్కని రహస్యాలన్నీ ఉన్నాయి. సో ఈ వీడియో ఫుల్ చూడండి. లాస్ట్లో ఒక రహస్యం మేము కనుక్కున్నాం. నెక్స్ట్ ఇది మస్జిద్. గండికోటలో మస్జిద్ కూడా ఉంది. ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉంది మస్జిద్. చూడండి, ఇది ఫిరంగి అండ్ ఇది గ్రానరీ. ముందు కాలం గ్రానరీ అందరూ ఇందులో స్టోర్ చేసేవాళ్ళంట. సేమ్ లైక్ రైస్ మిల్, గ్రానరీ. రైస్ అన్ని ధాన్యాలు ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ నుండి వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకునే వాళ్ళంట ఊరంతా, ఈ రాజ్యంలో ఉండే వాళ్ళంతా. చాలా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఈగా సినిమా కాదు, RRR సినిమా కదా. నెక్స్ట్ రంగనాయకుల స్వామి టెంపుల్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది గ్రాండ్ క్యాన్యాన్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ నుండి చూస్తే అంతా కనపడుతుందంట గండికోట మొత్తం. ఇది కొంచెం హై ప్లేస్లో ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్ ఆల్సో. నిన్న నైట్ మనం అక్కడే ఫొటోస్ తీసుకుంది. చూడండి, ఇక్కడ నుండి అన్నీ కనబడుతుంది. ఆ టెంపుల్, జామియా మసీద్, రాజా ప్యాలెస్, రాణి ప్యాలెస్. చూడండి, ఫోర్ట్ గోడలు కనబడుతున్నాయి. ఆ పైన కొండల్లో ఫ్యాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్, విండ్ మిల్స్ ఇవి. అండ్ ఆ రెండు కొండల మధ్యలో అది గండికోట డ్యామ్ రిజర్వాయర్. ఇవి చిన్న చిన్నగా కనబడుతున్నాయి కదా, ఇది రాణి ప్యాలెస్, ఇది రాజా ప్యాలెస్. అన్నిటికీ ఇవే అన్నింటి చాలా బాగున్నాయండి. సో దట్ ఇది క్లస్టర్ ఆఫ్ హోట్ లాగా అన్నీ చూసిండొచ్చు. మేబీ 700 crores శాంక్షన్ అయిందంట గండికోటకి. మేబీ చూద్దాం ఎలా డెవలప్ చేస్తారో మన ప్రభుత్వం.
చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇది పెద్ద కోనేరు, బిగ్ ట్యాంక్. అంటే ఇందులో రహస్యం ఏమంటే మేము ఇద్దరిని కాపాడాము. సో వీ హ్యావ్ సేవ్ 2 people lives in the boat. Thank you for watching. Subscribe.